హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు మన హిస్టరీ ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా గ్రాండ్ టెస్ట్ 2 చూడబోతున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ద బేలన్ వ్యాలీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ కంటైన్స్ వాట్? ఉత్తరప్రదేశ్లోని బేలన్ లోయ ఎందుకు ముఖ్యమైనది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బేలన్ వ్యాలీ అనేది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో ఎందుకు దీనికి సిగ్నిఫికెన్స్ ఎందుకు అంతగా ఉంది అని మనకి క్వశ్చన్. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఇట్ కంటైన్స్ ఓన్లీ పాలియోలిథిక్ సైట్స్, ఇది ఓన్లీ పాలియోలిథిక్ ప్రదేశాలు మాత్రమే కలిగి ఉన్నది. 2, ఓన్లీ నియోలిథిక్ సైట్స్. అండ్ 3, ఏ కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ పాలియోలిథిక్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్ సైట్స్. అండ్ 4, ఐరన్ ఏజ్ బరియల్స్, ఇనుప యుగం యొక్క ఖననాలు. సో ఎందుకు బేలన్ వ్యాలీ అంత ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్లో అంటే, మనకి ప్రీ హిస్టారిక్ ఏజ్లో మనకి ఎందుకు బేలన్ వ్యాలీ యొక్క ఇంపార్టెన్స్ అంతగా ఉంది అంటే, ఈ బేలన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ మనకి పాలియోలిథిక్, మీసోలిథిక్ మరియు నియోలిథిక్ ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ కనబడ్డాయి అనమాట. అంటే ఏంటి? పాలియోలిథిక్ సైట్స్. సో పాలియోలిథిక్లో మనకి లోయర్, మిడిల్, అప్పర్ పాలియోలిథిక్ ఉంది. సో ఈ టైమ్ లైన్కి సంబంధించిన స్టోన్ టూల్స్ అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. అండ్ అది మాత్రమే కాకుండా మీసోలిథిక్ ఎరాకి సంబంధించినవి, అంటే మీసోలిథిక్ ఎరాకి సంబంధించిన టూల్స్ అంటే ఏముంటాయి మనకి? మైక్రోలిథ్స్ అంటాం మనం. సో ఈ మైక్రోలిథ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేశారు. మరి నియోలిథిక్ ఎరాకి సంబంధించిన అవశేషాలు అక్కడ ఏం కనబడ్డాయి అని అంటే, మెల్లిమెల్లిగా ఈ స్టోన్ టూల్స్ వాడకం నుంచి వాళ్ళు ఈ మెటల్ యూజేజ్కి మెల్లిగా రావడం జరిగిందనమాట. అండ్ అది మాత్రమే కాకుండా ఫార్మింగ్, కల్టివేషన్ అనేది కూడా అక్కడ దానికి సంబంధించిన అవశేషాలు కూడా అక్కడ కనబడ్డాయి అనమాట. అంటే ఒకే ప్రదేశంలో బేలన్ వ్యాలీలో పాలియోలిథిక్ ఎరా, మీసోలిథిక్ ఎరా మరియు నియోలిథిక్ ఎరా, ఈ 3 టైమ్ లైన్స్కి సంబంధించిన అవశేషాలు అక్కడ కనుగొనడం జరిగిందనమాట. సో అందుకే బేలన్ వ్యాలీ అనేది మనకి ప్రీ హిస్టారిక్ ఎరాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సైట్. సో మనకి ఇక్కడ ఆన్సర్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఇండస్ వ్యాలీ సైట్ ఈస్ ఫేమస్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్? కృత్రిమ ఓడరేవు బయటపడిన సింధులోయ నాగరికత ప్రదేశం ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? కాళీబంగన్, లోతల్, డోలవీరా మరియు సుర్కటోడా. సో ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్, కృత్రిమ ఓడరేవును ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు అంటే, గుజరాత్లో ఉన్న లోతల్లో ఈ కృత్రిమ ఓడరేవును ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంది? ఇది గుజరాత్లో ఉంది. అంటే అప్పట్లోనే మ్యారీటైమ్ ట్రేడ్ కోసం వాళ్ళు ఈ లోతల్ యొక్క డాక్ యార్డ్ని వాడుకోవడం జరిగింది. అండ్ అక్కడ కొన్ని షిప్స్ని కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది అని దానికి సంబంధించిన అవశేషాలు కూడా కనబడ్డాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ద గ్రేట్ బాత్, ఏ మ్యాసివ్ ట్యాంక్ యూజ్డ్ ఫర్ పబ్లిక్ బాతింగ్ వాజ్ ఫౌండ్ ఎట్ విచ్ సైట్? ప్రజా స్నాన ఘట్టం ఏ ప్రదేశంలో కనుగొనబడింది? సో ద గ్రేట్ బాత్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ స్పిరిచువల్ పబ్లిక్ బాతింగ్ సైట్. సో ఈ గ్రేట్ బాత్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ పర్టికులర్ సైట్లో దీన్ని కనుగొన్నారు అంటున్నారు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? హరప్ప, మొహంజుదారో, రాకీగరి మరియు చాన్హుదారో. సో ఈ గ్రేట్ బాత్ అనేది మొహంజోదారోలో దీన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అనేవి కనబడ్డాయి అనమాట. సో దీన్ని దేనికోసం వాడేవాళ్ళు అని అంటే, ఈ స్పిరిచువల్ పబ్లిక్ బాతింగ్ కోసం దీన్ని వాడేవాళ్ళు. సో ఇది ప్రాపర్గా ఒక రెక్టాంగులర్ షేప్లో బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేయబడిన స్నానఘట్టం అనమాట. అంటే వాటర్ కూడా లీక్ అవ్వకుండా నీట్గా తార్తో దాన్ని పైనుంచి నీట్గా కవర్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా ఇన్లెట్, అవుట్లెట్, అంటే ఆల్రెడీ యూజ్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉండిందో దానికి అవుట్లెట్ కూడా పెట్టడం. అండ్ అది మాత్రమే కాకుండా దానికి ఇరువైపులా ప్రాపర్గా స్టెప్స్ని కన్స్ట్రక్ట్ చేయడం అండ్ చేంజింగ్ రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఇవన్నీ చూస్తే మోడర్న్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు సేమ్ అదే విధంగా అప్పట్లో ఈ గ్రేట్ బాత్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ద బ్యాటిల్ ఆఫ్ ద 10 కింగ్స్, దశరాజ్ఞ యుద్ధ, వాజ్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? దశరాజ్ఞ యుద్ధం, 10 రాజుల యుద్ధం ఏ నదీ తీరంలో జరిగింది అని అడుగుతున్నారు. సో ద బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అనేది మనకి ఋగ్వేదాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. ఏంటి బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని అంటే, భరత క్లాన్కి సంబంధించిన కింగ్ ఎవరైతే ఉన్నారో, కింగ్ సూడాస్, అండ్ మరియు ఆయనకి అండ్ అదర్ 10 ట్రైబ్స్ యొక్క కోయలిజన్కి మధ్యలో జరిగిన యుద్ధం అనమాట. సో ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ఏ నది ఒడ్డున జరిగింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? సరస్వతి, పరూష్ని, దీన్ని రావి రివర్ అంటాం. నెక్స్ట్ విపాస్ని మనం బియాస్ అని అంటాం. ఇవేమో సాంస్క్రిటైజ్డ్ నేమ్స్, ఇవేమో మనం ఇప్పుడు పిలుచుకునే పేర్లు అనమాట. నెక్స్ట్ సింధు నది. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఏదైతే ఉందో అది జరిగిన నది ఎక్కడ? అది ఏ నది ఒడ్డున జరిగింది అంటే పరూష్ని నది ఒడ్డున జరిగింది, లేదా రావి నది ఒడ్డున జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్.
అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఏదైతే జరిగిందో దాంట్లో కింగ్ సూడాస్ ఎవరైతే ఉన్నారో భరత క్లాన్ కి సంబంధించిన కింగ్, ఆయన విజయం పొందడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉపనిషత్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ అండ్ ద లార్జెస్ట్? అన్ని ఉపనిషత్తులలో అత్యంత పురాతనమైన మరియు అతిపెద్దది ఏది అని అడుగుతున్నారు. సో మనకున్న ఉపనిషత్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దాంట్లో ఓల్డెస్ట్ ఉపనిషత్ ఏది అండ్ అట్ ది సేమ్ టైం లార్జెస్ట్ ఏది అంటున్నారు. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? కథ ఉపనిషద్, ముండకోపనిషద్, బృహదారణ్యక ఉపనిషద్ అండ్ కేన ఉపనిషద్. సో మనకి ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బృహదారణ్యక ఉపనిషద్. మనకి వేదిక్ పీరియడ్కి సంబంధించినట్టు చూస్తే ఈ ఉపనిషత్స్ అన్నిట్లలో కూడా ఇదే అత్యంత పురాతనమైనది. అండ్ అది మాత్రమే కాకుండా దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఉపనిషద్ అనమాట. ఏముంటుంది ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో అని అంటే నేచర్ గురించి ఉంటుంది, సెల్ఫ్ ఆత్మ గురించి, సోల్ గురించి దీంట్లో ఉంటుంది అనమాట. అండ్ ఈ బృహదారణ్యక ఉపనిషత్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. అదేంటి అంటే గ్రేట్ ఫారెస్ట్ టీచింగ్స్ అని అంటారు అనమాట. అంటే నేచర్కి సంబంధించింది దీంట్లో ఉంటుంది.